ఈ మధ్య ఎవరి కాళ్ళకి చూసినా నల్లదారాలు కనిపిస్తున్నాయి. కాలికి మడమ దగ్గర చాలా మంది నల్లదారం కట్టుకుంటున్నారు. కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరికి సెంటిమెంట్. మరి మీరు కూడా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలనుకుంటే దానికంటే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే కాళ్లకు నల్లదారాన్ని కట్టుకోవడానికి కొన్ని నియమాలున్నాయి. వాటిని పాటించాలి, లేకుంటే దాని నెగిటివ్ ఎనర్జీని ఫేస్ చేయాల్సొస్తుందని పండితులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాదాల దగ్గర నల్లదారం ధరించటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పాదాల దగ్గర నల్లదారం ధరించిన వ్యక్తి చెడు కన్ను నుండి రక్షించబడతాడు. నమ్మకం ప్రకారం వారి ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అలాగే శనిగ్రహం యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇక జాతకంలో బలహీనమైన రాహు కేతువులు ఉన్నవారు వారి పాదాల దగ్గర నల్లదారం కట్టడం ద్వారా ప్రయోజనాలు పొందుతారంటున్నారు. ఇక స్త్రీలైతే ఎప్పుడూ ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలంట. అది కూడా నల్లదారం ధరిస్తే చాలా మంచిదంట. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులెప్పుడూ తమ కుడికాలికి నల్లని దారం కట్టుకోవాలని సలహా ఇస్తారు. పురుషులు మంగళవారం మాత్రమే నల్లదారం ధరించాలంట. అలా చేస్తే శనిగ్రహానికి బలాన్ని ఇస్తుందని చెప్తున్నారు. అయితే మొలతాడు, నల్లపూసలు కట్టడం చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. బాలారిష్టాలు పోగొట్టడానికి, దిష్టి దోషాలు తగ్గించుకోవడానికి, బిడ్డక్షేమం కోరుతూ నల్లదారం కడుతుంటారు. ఎర్రని తలపాగా పెట్టుకుని ఎర్ర కండువా కట్టుకుని పనిచేయడాన్ని అభిచార కర్మ అంటారు. గతంలో పోలీసులు ఎర్రని టోపీ పెట్టుకునేవారు. ఇలా ప్రతి రంగుకి ఒక ప్రత్యేకత ఉంది. కానీ నల్లని వస్త్రాలు నిషేధమని మార్కండేయ పురాణం చెప్పింది. ఒక ప్రక్రియలో పనిచేసేటప్పుడు మాత్రమే ఉపయోగించాలని చెప్పింది. దీన్ని బట్టి పిల్లలకు, వ్యాధిగ్రస్తులకు మాత్రమే నల్లదారం కట్టాలని మరికొందరు చెప్తున్నారు. ఆడవాళ్లు నల్లపూసలు కాకుండా నల్లమణి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కటే నల్లపూస కట్టుకోవాలి, అది కూడా 16 రోజుల పండుగ నాడు మాత్రమే. అంతేకాని నలుగురు చేస్తున్నారని మనం నల్లదారం కట్టుకోవడం సరికాదని కొందరు పండితుల వాదన. మార్కండేయ పురాణం ప్రకారం నల్లని రంగు పూర్తిగా నిషేధమని వారు గుర్తు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నల్లని దారాన్ని కట్టేందుకు నియమాలు కూడా ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 ముడులు వేసిన తరువాతే దారాన్ని కట్టుకోవాలి. మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు. జ్యోతిష్యుడు సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి. గాయత్రి మంత్రాన్ని జపించాలి. ప్రతిరోజు ఒకే సమయంలో చేయాలి. అలాగే నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి. చూశారుగా నల్లదారం ప్రయోజనాలు, దాని వెనుకున్న నియమాలు. కానీ ఎవరి నమ్మకం వారిది. ఎవరో చెప్పారని కాకుండా పెద్దల సలహాలు తీసుకుని ముందుకెళ్లటం మంచిది.